జ్యోతి. డ్రైవర్, నువ్వు ఇంటికెళ్ళు. బుక్స్ జాగ్రత్త, అమ్మకి ఇచ్చే. అమ్మగారితో ఏం చెప్పమంటారమ్మా? అమ్మగారితోనా? ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళిందని చెప్పు. అలాగే చెప్పు. కమా. జ్యోతమ్మ గారి పుస్తకాలండి. అమ్మాయి రాలేదే? సినిమాకి వెళ్ళారని చెప్పమన్నారండి. ఎవరితో? ఆ భాస్కర్ తోనేగా. అవునండి. జ్యోతిక రాలేదా? లేదండి, డ్రైవర్ కి పుస్తకాలు ఇచ్చి పంపి ఆ అబ్బాయితో సినిమాకి వెళ్ళింది. ఏమిటి శోభానం అనేది? అవునండి, ఆ లేడీ డాక్టర్ గారు అబ్బాయి భాస్కర్ లేడు, రోజు కాలేజ్ వదిలిపెట్టగానే అతనితో షికార్లకు వెళ్తోందట. ఎవరు చెప్పారు ఈ విషయం? డ్రైవర్. అసలు మీరిచ్చిన అలసి వల్ల కదా అమ్మాయి ఇలా తయారైంది. వయసు వచ్చిన పిల్ల ఇలా ప్రవర్తిస్తే దాని భవిష్యత్తు ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? టాటా. బాయ్ బాయ్. భాస్కర్, నీతో మాట్లాడాలి, లోపలికి రా. అవుడు, కాఫీ తీసుకురా. కాఫీ నాకు అలవాట్లేదు. మరి కూల్ డ్రింక్ తీసుకురా. కూల్ డ్రింక్ తీసుకురా. కూర్చో. జ్యోతి, ఇంతవరకు ఎక్కడున్నావు? సినిమాకి వెళ్ళానమ్మా. అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావు అన్నమాట. సిగ్గు విడిచి ఆ అబ్బాయితో షికార్లకు వెళ్ళడమే కాకుండా ఇంటికి కూడా తీసుకొస్తున్నావా? అమ్మ అంటే గౌరవం, నాన్నంటే భక్తి ఉన్న ఏ ఆడపిల్ల ఇలా ప్రవర్తించదు. మన అంతస్తు ఏమిటి, మన గౌరవం ఏమిటి? పెళ్ళిడికి వచ్చిన పిల్లవే అమ్మా. ఏ బాధ కలిగిందా? నీ ప్రవర్తన గురించి మేమెంత బాధపడుతున్నావో తెలుసా? అది కాదమ్మా. ఏది కాదు? నువ్వే ఇంకా పసిపిల్లనే అనుకుంటున్నావా? వయసుతో పాటు మనసు పెరగాలి. తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుంచి కాలేజీ విడిచిపెట్టగానే బుద్ధిగా ఇంటికి వచ్చావా సరే సరే, లేదా చదివే అనిపిస్తాం. నువ్వు చదువుకున్నవాడు, పరాయి ఆడపిల్లను వెంటేసుకు తిరగడం మంచిది కాదని నీకు తెలియదు? మీరు నన్ను వేరేగా భావిస్తున్నారు. నేను అలాంటి పని కాదండి. నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ కూర్చో కూర్చో. అన్నా చెల్లెలు వీధిని వెళ్తుంటే అనుమానించే రోజులు ఇవి. నీకేమయ్యా, మగవాడి ఎన్ని అపనిందలు వచ్చినా తట్టుకోగలవు. కానీ ఆడపిల్ల జీవితం సర్వనాశనం అవుతుంది. ఆ కుటుంబ గౌరవం గంగపాలవుతుంది. ఇవన్నీ నువ్వు ఆలోచించావా? క్షమించండి, మీ అమ్మాయిని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. మీరు అంగీకరిస్తే జ్యోతి నేను పెళ్లి చేసుకుంటాను. తీసుకో తీసుకో. నువ్వు సరే, ఈ పెళ్లికి మీ తల్లిదండ్రులు అంగీకరించకపోతే? మీకు ఆ సందేహం అక్కర్లేదండి, వాళ్ళు ఇదివరకే ఇష్టపడ్డారు. మీకు అభ్యంతరం లేకపోతే మంచి రోజు చూసి పిల్లల్ని చూసుకోవడానికి మా అమ్మా నాన్నని తీసుకొస్తాను. చూశారా, ఈ రోజుల్లో పిల్లలు ప్రేమించుకుని పెళ్లి నిర్ణయించుకుని మనల్ని ఆశీర్వదించబట్టున్నారు. అవునండి, కాలం మారింది. మా పెళ్లిలో పురోహితుడు ప్రమాణాలు చేయించి మధ్యలో తెర తీసే వరకు ఈవిడ గారి ముఖమేరా చూడలేదు లేదు. అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది. బంగారు బొమ్మలా ఉంది. నీ పేరేమిటమ్మా? జ్యోతి. అందానికి తగిన పేరు. అమ్మాయికి దిష్టి తగులుతుందనా బుగ్గ మీద అంత పెద్ద చుక్క పెట్టారు? అది మేం పెట్టిన చుక్క కాదండి, పుట్టుకతోనే ఉంది. అయితే పుట్టుమచ్చ అన్నమాట. ఆడవాళ్లకు ఎడం బొగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్ట జాతకులు అంటారు. శేఖర్ గారు, అమ్మాయి మాకు నచ్చింది. శుభం. గంట కూడా మోగింది. చూడండి డాక్టర్, ఈ పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ లాగా ఎంత అందంగా ఉందో. ఏమండి, ఈ అమ్మాయి వీళ్ళ కన్న కూతురు కాదనుకుంటాను. ఏమిటి నువ్వనేది? ఏమండి, ఈ అమ్మాయి మీ కన్న కూతురేనా? కన్న కూతురు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచాం. ఆ ఫోటోలో పాప జ్యోతేగా? అవును, చిన్నప్పుడు తీయించాం. అయితే ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. ఏమండి, ఏమిటి కారణం? ఒక పతిత కూతుర్ని నా కోడలుగా అంగీకరించలేను. ఏమిటి, పతిత కూతురా? అవునండి, ఆ బుగ్గ మీద పుట్టుమచ్చే సాక్ష్యం. నేను పనిచేసే హాస్పిటల్లోనే ఆమె ప్రసవించింది. ఆ కాన్పు నా చేతుల మీదుగానే జరిగింది. ఆవిడ ఆనాడు చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉండాలి.
తాను క్షమించరాని నేరం చేసినట్టు స్వయంగా అంగీకరించింది. ఈ పిల్ల సక్రమమైన సంతానం కాదు. క్షమించండి, మీరు అనుకున్నట్లుగా జ్యోతి తల్లి పతిత కాదు. నిజం చెప్పాలంటే ఆమె పవిత్రురాలు. ఈ సంగతి మీకెలా తెలుసు? నేను చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పెరిగాను. ఆమె స్వయంగా నా మేనమామ కూతురు. సగద్ది సరి సరి పాని సరిద్ది గగపని పన్ని సరి సరి సగద్ది సరి సరి పాని సరిద్ది సరి బప్పగని బగరి సరి వాతిం భజే. భేష్ భేష్. ఏ రాధా, కొద్ది కాలంలోనే బాగా నేర్చుకున్నావే? అంతా మాస్టర్ గారు చలవ. రాధా, నాకు ఉద్యోగం వచ్చింది. ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో మేనేజర్గా నెలకు 750 రూపాయలు జీతం. మాస్టర్ గారు, బావకి ఉద్యోగం వచ్చింది. ఇవాళకి అంటే నన్ను సెలవు తీసుకోమని. అవునవధాని గారు, నమస్కారం. మాయా, అంతా విన్నాను శేఖర్. నిజంగా నువ్వు అదృష్టవంతుడు. కష్టపడి చదివావు, చక్కని ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు. అంతా నీ చలవేగా మావయ్య. చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. ఏ ఆధారం లేని వాడిని దగ్గరికి తీసి ఇంతవాడిని చేశావు. అందులో విశేషం ఉంది శేఖర్. నువ్వు స్వయానా చెల్లెలు బిడ్డ. నేను ఆదుకోవడం నా ధర్మం కాదు. అమ్మా అమ్మా, ఏమిటా చిందులు? మరే బావకి ఉద్యోగం వచ్చిందట. బావకు ఉద్యోగం నీకేది పండగ? దానికి కాకపోతే మరి ఎవరికే పండగ? కాబోయే భర్తకు ఉద్యోగం వచ్చింది. కాబోయే భర్త? ఆ మాట అన్నదని మీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏ శేఖర్కి ఏం లోటని? ఏం లోటు? లక్షాధికారి బిడ్డ, కోటీశ్వరుడు కొడుకు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరు ఎంత గొంతు చించు ఖర్చినా సరే మేనరకం పేరుతో ఓ దిక్కున నడిపించి నా బిడ్డ గొంతు కోయడానికి ఒప్పుకోను. ఇందులో నీ ఇష్టం ఏమిటే? నా ఇష్టమా? అది చూతురు కానీ దాని మెడలు వంచి ఈ పెళ్లి చేశారో ఏ నుయ్యోగోయో చూసుకుంటాను. నా చావు కొడితే ఈ పెళ్లి తలపెట్టండి. చూడు శేఖర్, మీ అత్తయ్య బెదిరింపులు మొదటి నుంచి ఉన్నవేగా, నువ్వేమనుకోదు. ఉద్యోగం వచ్చింది, నువ్వు వెళ్లే ముందే పెళ్లి కూడా నిర్ణయిస్తే నా మనసు కుదిరిపడుతుంది. అత్తయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు నీకు మాత్రం ఇంత పట్టుదల ఎందుకు మామయ్య? ఎందుక? ఇంతకాలం నిన్ను పెంచి చదివించింది ఇందుకే శేఖర్. ఈ శుభం కళ్ళారా చూసుకోవాలని. దాని ముఖం, దానికి దూరదృష్టి తక్కువ. అమ్మాయి నా మాట కాదందు. ఏమే బెల్లం గుడ్డ మాట్లాడమే? నా ఇష్టమే ఉందమ్మా. నీ ఇష్టం కాకపోతే పెళ్లి చేసుకుందాను మరెవరిష్టమే? ఇదిగో మీ నాన్నతోటి బావని పెళ్లి చేసుకోనని కొండ బద్దగొట్టినట్టు ఖచ్చితంగా చెప్పేసి. ఏమ్మా, బావకు ఉద్యోగం వచ్చిందని నీకు తెలుసుగా? పట్నం వెళ్ళిపోతున్నాను. వచ్చే లగ్నాల్లోనే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మరి నీ అభిప్రాయం కూడా చెప్తే బాగుంటుందమ్మా. అమ్మాయి, కాఫీ చల్లారిపోతుంది, వచ్చి తీసుకెళ్ళు. అమ్మాయి, ఆయనే కలిపారు కదా, భావం చేసుకోండి, నాకు ఇష్టం లేదని చెప్పేసి. తీసుకో. ఏమ్మా, సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయావే? బాగున్నాడని సిగ్గుపడుతున్నావా? పర్వాలేదు, చెప్పమ్మా. మీతో ఏం చెబుతుందండి? నాతో ఎప్పుడో చెప్పింది దాని మనసులో ఉన్నమాట. ఏమని? ఇష్టం లేదని. నీకా అమ్మాయికా? ఇద్దరికి. నీకు ఇష్టం లేదని నాకు తెలిసే, కానీ అమ్మాయికి ఇష్టం లేదని చెప్పడానికి నువ్వెవరు? బిడ్డ మంచి కోరే తల్లిని. మంచి ఏమిటా మంచి? డబ్బున్న వాడికి ఇచ్చి రాధను పెళ్లి చేస్తేనే సుఖపడుతున్నాను అనుకుంటున్నావా? పిచ్చిదాన్ని. ఒకప్పుడు మనము భేదవాళ్ళం అనే సంగతి మర్చిపోతున్నాం. నన్ను దత్తు చేసుకున్న తండ్రి గారు ఇచ్చిన ఆస్తిగా ఇదంతా. ఇదే లేకపోతే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం ఒక్కసారి ఆలోచించుకో. చూడు, మనిషికి ధనం కాదే ముఖ్యం, గుణం. 1000 ఏళ్ళు తపస్సు చేసినా శేఖర్ లాంటి కుర్రవాడు అల్లుడుగా దొరకటం కష్టం. అవునవును, అభిమానం అలా అనిపిస్తుంది. చెల్లెలు కొడుకు కాదు పాపం. మామయ్య, అన్నీ తెలిసినవాడి ఆవేశపడతావెందుకు? నన్ను ఇంటి అల్లుడిగా చేసుకోలేనంత మాత్రాన మనకున్న అనుబంధాలు అంతరించిపోతాయి. నన్ను ఎప్పుడూ అల్లుడు కంటే ఎక్కువగానే చూశాను. నేను ఎక్కడున్నా మీ వాడిని. అత్తయ్య అభిప్రాయ ప్రకారమే మన అంతస్తుకు దగ్గర సంబంధం చూసి రాధకు పెళ్లి చేయాలి. శేఖర్,
వెళ్ళొస్తాను అత్తయ్య. ఆ అబ్బాయికి ఉన్న జ్ఞానం కూడా లేకపోయింది మీ నాన్నకి. బాబు రాముడు ఉన్నాడు చూశారు? ఎవడయ్యా రాముడు? కూలీలకి నాయకుడు అండి. పేరు కొత్తరాముడే కాని బాబు, పనికి బండరాముడండి. కోపం వస్తే అగ్గిరాముడు బాబు. పనికి ఎందుకు ఆలస్యంగా వచ్చావరా అంటే చాలు గొంతు చించుకుని మరీ అరుస్తాడు. ఎందుకురా అరుస్తావు అంటే మీద పడి ఏం పాపం నోళ్లు పడిపోయాయి. విన్నారా బాబు వాడి మాటలు? అయ్యగారే గాని మా మాటలు వింటే మీ ఆటలు ఎప్పుడో గట్టుండే. నోర్మయ్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు డిస్మిస్ చేశారో తెలుసుకుందామని. ఆర్డర్ చదువుకో తెలుస్తుంది. నీ మూలంగా ఫ్యాక్టరీలో బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. నా మూలంగా కాదు, అలాంటి గుంట నక్కల వల్లే ఈ ఫ్యాక్టరీ ఇలా తయారైంది. రాము, నీలాంటి పొగరబోతులకు నా ఫ్యాక్టరీలో చూడలేదు. వెళ్ళు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుంటారా? సరే, లేకపోతే ఏం చేస్తావు? సమ్మె చేస్తాం, హక్కుల కోసం పోరాడతాం. బెదిరిస్తున్నావా? ఖచ్చితంగా సరే నువ్వు పనిలో పెట్టుకుని నీ చేత ఏం చేసుకోపో. ఫ్యాక్టరీ యజమానుల దుండగాలు. ఏమండి విన్నారా? ఐ సే గెట్ అవుట్. అంతేనా? గెట్ అవుట్. సరే, కార్మిక సంఘాలు నమస్కారం. ఏ వాటి తరఫున వాదించడానికి వచ్చావా? నువ్వేం చెప్పు, లక్ష చెప్పు, వాడిని మాత్రం పనిలో పెట్టుకోను అంతే. నేను లేదు నువ్వు లేదు. నా పేరు శేఖర్ అండి. అయితే ఏమయ్యా? ఇవాళ 10 గంటలకు ఉద్యోగంలో నన్ను జాయిన్ కమ్మన్నారండి. అలాగా? ఓ నువ్వటయ్యా? సరిగ్గా 10. నాకు పంక్చువాలిటీ అంటే చాలా ఇష్టం. ఓయ్ గోవిందాలు, ఏమిటలా వెరిమొహాలు వేసుకొని చూస్తున్నారు? మన కొత్త మేనేజర్ శేఖర్. ఈయన హెక్లర్ హరిగోవిందం, ఈయన క్యాషియర్ భజగోవిందం. గోవిందా